నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది నిన్నటి వ్లాగ్ అండి, అంటే థర్స్డే వ్లాగ్ ఇది. ఈరోజు బ్రేక్ఫాస్ట్లో మంచి కర్రీ అయితే చేస్తున్నానండి. రాజ్మా కాబూలి శనగల కర్రీ అయితే చేస్తున్నాను. నాన్ వెజ్ తిన్న వాళ్ళైతే వారానికి ఒకసారైనా ఈ కర్రీ చేసుకొని తింటే హెల్త్కి మంచిదండి. కర్రీ కోసం అయితే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ మిక్సీ పట్టానండి. తర్వాత టమాటాలను కూడా వేరేగా మిక్సీ పట్టి తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పేస్టు, టమాటా పేస్ట్ని వేసి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో పసుపు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కసూరి మేతి వేసి కొద్దిగా వేగనివ్వాలి. రాజ్మా కాబూలి శనగలు అయితే ముందు రోజు నైటే నానబెట్టానండి. ఇవి బాయిల్ చేసి వేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టి కర్రీని ఉడికించుకోవాలి. కర్రీ ఒకవైపు ఉడుకుతుందండి. మరోవైపు పూరీ కోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రై చేయటానికి. పూరీ కోసం అయితే ముందుగానే పిండి కలిపి పెట్టుకున్నానండి. తరువాత కర్రీ అయితే దగ్గర పడిందండి. కర్రీ రెడీ అయినట్టే. దీనిలో చివరగా కొత్తిమీర వేసి దీన్ని ఆఫ్ చేసి పెట్టాను. మరోవైపు పూరీ అయితే చేశానండి. పూరీ కర్రీ అయిన తర్వాత పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మళ్ళీ బాక్స్లో కూడా పూరీయే పెట్టానండి. మా పిల్లలు అయితే రోస్ట్ పూరీ ఇష్టపడతారండి, అందుకని వాళ్ళ కోసం అయితే రోస్ట్ పూరీ చేశాను. స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకవైపు రైసు, ఒకవైపు రసం అయితే పెట్టానండి. అవి పెట్టి మేము కూడా టిఫిన్ అయితే చేసాము. మేము టిఫిన్ చేసేలోన రైసు, రసం అయితే అయ్యిందండి. తర్వాత లంచ్ కోసం అయితే ఈరోజు కర్రీ ఏం చేయలేదు. రాజ్మా కర్రీ అయితే కొద్దిగా మిగిలింది, అందుకని వంకాయ ఇలా డీప్ ఫ్రై చేయకుండా తవ్వ పైన అయితే వంకాయతో బజ్జీ చేశానండి ఈరోజు. దీనికోసం అయితే కొద్దిగా శనగపిండి వేసి దీనిలో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి అవసరమైతే కొద్దిగా అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. ఈ కొద్దిగా వాటర్ యాడ్ చేసి పిండిని అయితే కలిపాను. తరువాత వంకాయలను ఇలా గుండ్రంగా కట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వంకాయ బజ్జీ అయితే చేశానండి. తవ్వ పైన బజ్జీలు చేసుకుంటే తక్కువ ఆయిల్తో అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. మిగతా ఆయిల్లో మిగతా వంకాయలన్నీ బజ్జీ చేసి పెట్టాను. రైస్తో రసము, వంకాయ బజ్జీ కాంబినేషను చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సాయంత్రం పిల్లలకైతే ట్యూషన్ సెలవు ఇచ్చారు, అందుకని దగ్గరలో ఉన్న లేక్కి అయితే తీసుకెళ్ళాము. ఈ బోట్ అయితే ఎక్కాము. బోట్ ఎక్కి దిగడానికైతే ఆర్టీసీకి బస్సుకున్నట్టు మెట్లు కూడా ఉన్నాయండి. బోట్ ఎక్కిన తర్వాత కాసేపు ఆపాడండి. ఇవన్నీ ఫిలప్ అయిన తర్వాత బోట్ తీశారు. ఒక అరగంట అయితే బోట్లో లేక్ అంతా తిప్పాడు. పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారండి. బోట్లో వెళ్తుంటే ఈ వాటర్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుంది. ఈ లేక్ అంతా తిప్పి తెచ్చినప్పటికైతే కొద్దిగా చీకటి పడిందండి. తరువాత బోట్ అయితే దిగి వచ్చేసాము. ఏదో ఇలా ఎక్కడానికి దిగడానికి మెట్లు అయితే వేశాడు. చీకటి పడింది, లైట్స్ కూడా ఆన్ చేశారు. ఇంకా ఇది డెవలప్ చేయడానికి అయితే వర్క్స్ అవుతున్నాయండి. ఇక్కడ అయితే ఈ బ్రిడ్జి చూడండి. ఈ బ్రిడ్జి అంతా వుడ్తో చేశారు. పిల్లలు ఆడుకోవటానికి ఇలా జారుడు బల్ల ఇలాంటివి కొన్ని పెట్టారండి. పెద్దగా చూడడానికి ఏమి లేకపోయినా ప్లేస్ అయితే పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ తినటానికి అయితే ఫాస్ట్ ఫుడ్స్ అవి పెట్టారండి. పిల్లలు అయితే ఫ్రెంచ్ ఫ్రైస్, చావుమిన్ ఆర్డర్ పెట్టారు. అవి తిని ఇంటికైతే బయలుదేరాము. ఈ వీడియో ఏమీ మీకు యూజ్ అవ్వదండి, అలా సరదాగా పెట్టాను.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.